కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ పైసలు ఖరాబ్ అంటే మింగేశ్వరు వీడే దొంగనా కొడుకు. మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను, పని చేయమంటే చేస్తా లేకపోతే వెళ్ళిపోతాంటావా? ఎంత బదాయిలో ఎన్ని కడుతున్నారు? ఎంత ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్? ఎన్ని కట్టిను? ఒక్కటన్నా కూడా కొట్టినావా? జిహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు. ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వు అని చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. నీ అసలు పైసలు తినేస్తే ఎవడు చేయాలి? బాబు ఏమన్నా అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాంట అమ్మతో అంటున్నావు కదా. చేయమంటే చేస్తే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవాలి. ఎవరి గురించి మా సొంతం గురించి చేస్తలేవు పని. ఎంత అన్యాయం మీరు. మేము ఎందుకు వచ్చినాం వీడికి? అరే పని చేయండి, లో లేయింగ్ ఏరియాలలో ఈ రోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మేము ఎవరిని ఒక రూపాయి అడగము, మేము ఎవరిని నాతో ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను. అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు. ఎంత అన్యాయం అండి ఇది. మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియవు నువ్వు. నీ ఇష్టం ఉంటే గరీబ్ 50 గజాలు 60 గజాలు జాగుంటే ఆడ పోయి కూల కొడతావు. పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే అవి కూల కొడతావు. ఆడ పైసలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్ లో మాట్లాడినాక నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా? గరీబులు ఇల్లు కూడా కొడతారు మీరు అంటే ఎట్లా? జాగ్రత్త పని చేయండి. నాకు కావాల్సింది అది. నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు. నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను హానెస్ట్గా నేను కూడా పని చేస్తాను. మీరు కూడా పని చేస్తూ చేయాలి. నా రిక్వెస్ట్ అది. కానీ వచ్చి నన్ను దబాయిస్తా అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు. నేను